హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ నాటకతుడి ఛానల్. ఈరోజు మన ఛానల్లో పుదీనా రైస్ చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. మన ఛానల్ని చూసేవాళ్ళు ఫస్ట్గా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మనం పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో మీ ముందుకు వస్తాయి. పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలండి: కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే మిరియాలు, కొంచెం నిమ్మరసం. మిక్సీ జార్ తీసుకుని కొంచెం పుదీనా వేసుకోండి, కొత్తిమీర, అల్లం, కొన్ని మిరియాలు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం నిమ్మరసం. సాల్ట్ నిమ్మరసం వేయడం వల్ల పుదీనా పేస్ట్ అనేది నల్లబడకుండా ఉంటుందండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోండి. ఫస్ట్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, నెక్స్ట్ కొన్ని మసాలా దినుసులు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ కొన్ని జీడిపప్పులు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది పుదీనా రైస్లకి. నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. బాగా వేయించుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న ఆ పేస్ట్ని వేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి బాగా. రుచికి సరిపడా కొంచెం ఉప్పు, ఇలా రెడీ అయిందండి పేస్ట్ అంతా. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. మొత్తం ఇలా అన్నం అంతా మిక్స్ చేసుకోవాలండి. పుదీనా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు. తొందరగా లంచ్ బాక్స్కి రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్టీగా. మీకు ఎప్పుడైనా ఈజీగా వెంటనే అయిపోవాలనుకుంటే ఇలాంటివి ట్రై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.